Yes. హరే కృష్ణ. సో ఈరోజు మా అదృష్టం ప్రభుపాద వారి యొక్క జన్మస్థానమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చాం. అలాగే ఇక్కడ ఎంతో భక్తులు ఎంతో ప్రేమతో చక్కగా ప్రభుపాద వారు కల్పించినటువంటి మహాప్రసాదాన్ని కూడా అందజేశారు. ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఐటమ్స్, బెంగాలీ ఐటమ్స్. బెంగాల్లో ఫస్ట్ తినే ముందు స్టార్ట్ చేసేది వేపాకుతో చేసినటువంటి కూర. అంటే ఏదైనా చేదుతో ప్రారంభిస్తారు. తర్వాత ముగిసేటప్పుడు బెంగాలీ రసగుల్లా, ఇది గులాబ్ జామున్ And pies. సో పాయసం, సో స్వీట్తో ఎండ్ చేస్తారు. ఇక్కడ బెంగాలీ వాళ్ళు తినే పద్ధతి అన్నమాట. చేదుతో తినడం ప్రారంభిస్తారు, ముగించడం తీపితో ముగిస్తారు. సో ఇది రకరకాల సబ్జీ, కోఫ్తా సబ్జీ, కోఫాలు వాళ్ళకి ఇష్టమైన కూరలన్నీ చేస్తారు. మ్యాంగో చట్నీ చాలా అద్భుతంగా తయారు చేస్తారు ఇక్కడ బెంగాల్లో. మ్యాంగో స్వీట్ చట్నీ, అలాగే ఇది బెంగాల్ స్పెషల్ డిష్ ఇది. సో Pusto. Pusto. పుస్కో Pusto. పుస్తో పుస్తో అనేది బెంగాలీ ఫేమస్ డిష్. చాలా ప్రభుపాలకు కూడా చాలా ఇష్టం పుస్తో. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుపాద వారి యొక్క జన్మస్థానం నుండి ఈ ప్రసాదాన్ని గ్రహించేటటువంటి మహద్భాగ్యం కలిగింది. జై శ్రీ ప్రభుపాద్కి Jai. విష్ణుపరాయ కృష్ణపుష్పాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి వినామి నమస్తే సరస్వతీ దేవి గౌరవాచార్య నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశసారి. జై శ్రీ ప్రభుపాద్ జై. Jai. మహా అద్భుతం. ఒక్కసారైనా ఇస్కాన్ డివోటీస్ అందరూ కూడా మన ప్రభుపాద వారి యొక్క జన్మస్థానాన్ని సందర్శించి తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించి ఒక్కసారైనా ఇక్కడ కావాలని మనది. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. మనం ఎన్నో పుణ్యతీర్థాలు సందర్శిస్తాం, కానీ ఆ మహానుభావులు ఇక్కడ జన్మించున్నారు. మన పతిని ఉద్ధరించడం కోసం సాక్షాత్తు భగవంతుడు చైతన్య మహాప్రభువు ఇచ్చారు సాయినాథ్ భక్తులు. సో ఆ యొక్క జన్మస్థానం కూడా మన గౌడీయ వైష్ణవులు చాలా ప్రధానమైనటువంటిది. అందరూ తప్పకుండా రండి, వచ్చి భగవంతుడి యొక్క మహాభక్తుడైనటువంటి ప్రభుపాద వారి యొక్క అకృపకి పాత్రలు కాదు. హరే కృష్ణ. జై శ్రీ ప్రభుపాద్కి. అప్పట్లో ఉన్నటువంటి ఆ వృక్షం ఇప్పటికీ దాని యొక్క ఆనవాళ్ళు ఏవైతే ఇక్కడికి భద్రపరిచారు. ఇదే వృక్షం కింద ప్రభుపాద వారు ఆయన జన్మించున్నారు. జై శ్రీ ప్రభుపాద్ జన్మస్థానానికి జై. జై శ్రీ ప్రభుపాద్కి. సో సెప్టెంబర్ 1, 1896 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత, అంటే ఎప్పుడైతే నందోత్సవం జరుగుతుందో ఆ సమయంలో ప్రభుపాద వారు ఇక్కడ మనం చూస్తున్నాం జాక్ ఫ్రూట్ అంటే పనస చెట్టు. ఈ పనస చెట్టు కింద ఆయన జన్మించారు. సో ఇప్పుడు ఆ చెట్టు అంటే 200-500 సంవత్సరాల క్రితం పూర్వం ఉన్న చెట్టు అది అంతర్ధానం వెళ్ళిపోయింది. దాని యొక్క మరి ఒక చెట్టు, దాని యొక్క బిడ్డలు అంటుంది. సో ఈ చెట్టు కింద ప్రభుపాద వారు జన్మించారు. తండ్రి గారి పేరు గౌర్మోహన్ దే, అలాగే తల్లి పేరు రజని. ప్రభుపాద వారి తల్లి గారి పేరు. చిన్నప్పుడు గౌర్మోహన్ దే ప్రభుపాద వారికి ఇచ్చినటువంటి నామధేయం ఏంటంటే అభయ చరణారవిందం. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాదపద్మాల్ని స్వీకరించినటువంటి వారు, ఆశ్రయం తీసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా అభయాన్ని పొందారు. సో అభయ చరణారని చెప్పి పేరుస్తారు. సో చిన్నప్పుడే ఈ జాతకర్మ సంస్కారాలన్నీ కూడా నిర్వహిస్తారు మన సాంప్రదాయంలో. సో జాతకర్మ జ్యోతిష్యుడు వచ్చి ఏం చెప్పాడంటే మహాభాగవతోత్తముడు ఈ ఇంట్లో జన్మించారు.
ఇతడు సామాన్యుడి కాదు, ఇట్లా మొత్తం సముద్రాలు అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కృష్ణ చైతన్యవంతులుగా వారిని మారుస్తాడు అని చెప్పి ఆ జాతకంలో ముందుగా చెప్పారు. అలాగే 108 మందిరాలు కూడా స్థాపిస్తారు. అలాగే మొత్తం గురుకులాలు 108 మందిరాలు ఇవన్నీ కూడా స్థాపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ జ్యోతిషి చెప్పినటువంటి మాట అది వాస్తవమే. కానీ మనకి చైతన్యం భాగవతంలో లోచన్ దాస్ ఠాకూర్ ఆయన ఆల్రెడీ చెప్పారు, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి, విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఒక గొప్ప మహాభాగవతోత్తముడు ఆయన అవతరిస్తారు, ఆయన జన్మిస్తారు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క సైనాపతి భక్తుడు అని చెప్పారు. సో వారు ఎవరో కాదు, డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. సో ఇది ద బర్త్ ప్లేస్ ఆఫ్ డివైన్ గ్రేస్ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. ఇది ప్రభుపాద్ వారి యొక్క ద లోటస్ ఫీట్ ఆఫ్ ప్రభుపాద్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో ఇక్కడ మాతాజీ రంగమంజరి మాతాజీ పూజ చేస్తున్నారు ప్రభుపాదుల వారి యొక్క జన్మస్థానం దగ్గర. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీల ప్రభుపాద్ కీ జయ. సో ప్రభుపాదుల వారి యొక్క పాద చిహ్నాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. జయ శ్రీల ప్రభుపాద్ కీ జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీల ప్రభుపాద్ కీ జయ. ఈరోజు చాలా అదృష్టమైనటువంటి రోజు. గౌడియా ధారలో గౌడియా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి పుణ్యతీర్థం. ఇక్కడ ఈరోజు యాక్చువల్లీ కలకత్తా మహానగరం చాలా వేడిగా ఉంటుంది, కానీ ఈరోజు చక్కగా ఇంద్రుడు కూడా వర్షాన్ని కురిపించాడు, చాలా చల్లటి వాతావరణం ఉంది. సో ఇక్కడ దీపారాధన, వర్షం పడుతున్నప్పుడు కూడా దీపారాధన చేసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క జన్మస్థానంలో. ఇదే జాక్ ఫ్రూట్ ట్రీ అంటే పనస చెట్టు కింద ప్రభుపాదుల వారు జన్మించడం జరిగింది. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఆ నేలను స్పర్శించి నమస్కారం చేసుకో భూమికి. ప్రభుపాదుల వారి యొక్క జన్మస్థానం. సో ఈరోజు మనం సందర్శిస్తున్నటువంటి ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ప్రభుపాదుల వారి యొక్క జన్మస్థానం. ఇది కలకత్తా మహానగరంలో ఉన్నటువంటి టాలీగంజ్ రోడ్లో ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క జన్మస్థానం ఉంది. సో పతిత పావన హేతు తవ అవతార, శ్రీ చైతన్య మహాప్రభు పతితులను ఉద్ధరించడానికి అవతరించారు కలియుగంగా. అలాగే చైతన్య మహాప్రభు యొక్క సైనభక్తి భక్తుడుగా ఉన్నటువంటి ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి ఆ మహాభాగవతోత్తముడు ఆయన ఇక్కడ జన్మించారు. అదే క్షేత్రాన్ని మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. హరే కృష్ణ.